నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలువైనటువంటి ఫైల్స్ దగ్ధం కేసులు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూలై 22వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇప్పటికీ 15 రోజులు గడుస్తుంది. ఈ యొక్క వ్యవహారంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు దీని వెనుక సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అనే దాని మీద ఒక ప్రాథమికమైనటువంటి విచారణ చేయగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పొంగనూరు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. దీనికి సంబంధించి అనేక రకాలుగా ఆయనపై ఆరోపణలు, విమర్శలు కూడా వినిపించాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి విచారణ జరుగుతుంది అనే దాని మీద ఒక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఈ కేసులో 2 ఆర్డీఓలతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ 3 కూడా సస్పెండ్ చేశారు. అలాగే కొంతమందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరిపై ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయో ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, వారంతా పరారీలో ఉన్నారు. 15 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి పార్టీ నేతలను ప్రధానంగా ఎవరిని కూడా ఇంకా అరెస్ట్ చేయలే. కొంతమందిని విచారించారు, అదుపులోకి తీసుకున్నారు, వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని పంపించేశారు. అయితే ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఉన్నారో వారి కోసం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలింపును వేగవంతం చేశాయి. అలాగే తాజాగా జరిగినటువంటి పరిణామాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు, ఈ యొక్క మదనపల్లి ఇన్సిడెంట్కి సంబంధం ఉన్నటువంటి వారు ఎవరిపై అయితే ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయో వారి ఇళ్లల్లో సోదాలు జరిపారు పోలీసులు. ఇది ఇప్పుడు స్థానికంగా అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా ఆర్డీఓ ఆఫీసులో కానీ, లేదా సబ్ కలెక్టర్ కార్యాలయంలో, అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సినటువంటి కొన్ని ఫైల్స్ నేతల ఇళ్లల్లో ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి శశికాంత్, అలాగే కొంతమంది నివాసంలో సోదాలు జరిపినటువంటి క్రమంలో అప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడైతే ఇంకా ఎక్కువగా స్వాధీనపరుచుకున్నారు. ఏదైతే గతంలో పెద్దిరెడ్డి నిర్వహించినటువంటి శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైల్స్, అలాగే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ వారు నివాసాల్లో ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళ టర్మ్ అయిపోయింది, మళ్ళీ అధికారంలోకి రాలేదు, ప్రభుత్వానికి అవన్నీ అప్పచెప్పాలి. ఎందుకంటే దానికి కంటిన్యూడ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ఫైల్స్ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లల్లో అవి ఉండడం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి అనుచరుల ఇళ్లల్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరకడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే ఈ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి వారు దాదాపుగా వారికి తెలుసు, అలాగే అధికారులకు కూడా తెలుసు. వారు ఇళ్లకు వెళ్ళారు నోటీసులు ఇద్దామని, ఎవరో కూడా అందుబాటులో లేరు. వారు మొబైల్స్కి ఒక సందేశాన్ని పంపించారట. ఎక్కడున్నా సరే 2-3 రోజుల్లో మీరు వచ్చి లొంగిపోవాలి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగించే అంశంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి, అందులోనూ ముఖ్యమైనటువంటి ఒక విభాగానికి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ అనేది దగ్ధం చేయించడం, మాయం చేయించడం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. సో దీనికి సంబంధించి మూలాలు అసలు ఎక్కడున్నాయి, ఎందుకు ఈ విధంగా చేశారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి దిశానిర్దేశం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులంతా మదనపల్లిలోనే ఉన్నారు. అక్కడే మకాం వేసి ఆ మదనపల్లి వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఇటువంటి క్రమంలోనే పెద్దిరెడ్డి అనుచరులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మా భూములను ఆక్రమించుకున్నారు, దయచేసి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి వందలాది మంది ఆ యొక్క విచారణ చేస్తున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఇన్సిడెంట్ జరిగింది ఒకటి, మళ్ళీ తెర మీదకి మరొక అంశం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎవరిని కూడా ఈ కేసులో ఉపేక్షించొద్దు,
విచారణలో సమగ్రమైనటువంటి విషయాలు గనక బయటకు వస్తే అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జరిగినటువంటి పరిణామాలపై ఫోకస్ పెట్టాల్సిందే అనే దాని మీద కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దానికి సంబంధించి చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైనా సరే మీరు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి అని చెప్పి ఒక దిశానిర్దేశం కూడా పబ్లిక్కి ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ మదనపల్లి వ్యవహారానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.